క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినమందు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకొని ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్గతమందును మిమ్మును స్థిరపరచునుగాక. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, మైకు ద్వారా వింటున్న వారిని దీవించి కాపాడి బలపరచండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము తెసలోనిక పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. గత దినమందు కూడా మనము 16వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆ 16వ వచనములో మరొక మాటని జ్ఞాపకం చేద్దాలంచుచున్నాను. అది కృపచేత నిత్యమైన ఆదరణ. కృపచేత నిత్యమైన ఆదరణ. కృప అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిత్యమైన ఆదరణ కలిగించువాడు. ఆదరించువారు కొందరు ఈ భూమి మీద ఉన్నారు. మనుషుల యొక్క ఆదరణ వేరు, దేవుని యొక్క ఆదరణ వేరు. యోసేపు ఇలా ఆదరించినాడు. ఆదికాండము చివరి అధ్యాయం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 21వ వచనంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. యోసేపు తన తోటి సోదరులను అనగా తన తండ్రి కుమారులను 11 మందిని ఆదరించినాడు. తన తండ్రి చనిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత అన్నగారందరూ కూడా యోసేపునకు కబురు పెట్టారు. మీ నాయన చనిపోకముందు మీరు యోసేపునకు ఎంతో కీడు చేశారు, యోసేపును ఇబ్బంది పెట్టారు, యోసేపును అమ్మివేశారు. కాబట్టి యోసేపు దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి మేము చేసింది పొరపాటు, మేము చేసింది తప్పు, మమ్మల్ని క్షమించమని మీరు అడగండి. అప్పుడు యోసేపు మిమ్మల్ని క్షమిస్తాడు అనేది తెలియజేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనకు కొంత అర్థం కావడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వచనము
18వ వచనం చదువుకుందాం. 18వ వచనంలో అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చెయ్య నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అన్నాడు. మేలుకే దేవుడు ఉద్దేశించాడు కానీ కీడుకు కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. నాకేమి మీరు సాగిలపడాల్సిన అవసరం లేదు. అవునా? ఒకప్పుడు నేను చెప్పాను, మీరు వినలేదు. కానీ దేవుడు ఏం చెప్పినాడో అది జరిగిపోయింది. మీరు నాకు సాగిలపడ్డారు. అవునా? ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి ఇక మీరు భయపడొద్దు. నేను మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను పోషిస్తా అని తెలియజేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. వారిని ఆదరించున్నాడు. ఇది మానవుల యొక్క ఆదరణ. అంటే ఎంతవరకు పోషించగలుగుతాడు యోసేపు? అవునా? తాను బతికినంత వరకే కదా. ఆ తర్వాత పోషిస్తాడా? కుదరదు. ఇది ఈ లోక సంబంధమైన ఆదరణ, ఇది ఈ లోక సంబంధమైన పోషణ. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, కృపచేత నిత్యము ఆదరించువాడు దేవుడు. తన కృపచేత నిత్యము ఆదరించువాడు దేవుడు. మనము ఈ భూమి మీద బతికున్న కాలములో ఆయన ఆదరిస్తాడు, పోషిస్తాడు. మనము చనిపోయిన తర్వాత కూడా మనల్ని దేవుడు ఆయన నిత్యమైన ఆదరణ, దేవునితో ఉండే స్వేచ్ఛ, దేవునితో ఆ నిత్య విశ్రాంతిలో, ఆ నిత్య రాజ్యములో, ఆ నిత్య మహిమలో ఉండి మనల్ని ఆయన ఆదరిస్తాడు. అది ఆయన యొక్క ఆదరణ. మనుషుల యొక్క ఆదరణ కొద్దిసేపు, మనుషుల యొక్క ఆదరణ కొంతకాలమే. కానీ దేవుని యొక్క ఆదరణ మాత్రము అది స్థిరకాలము ఉంటుంది. అది నిత్యమైనది, అది స్థిరమైంది, అది ఉన్నతమైంది అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో ఇంకా ఇలా వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని వాక్యం చెబుతుంది. పేతురు భక్తుడు భక్తకోటికి ఈ పత్రిక రాస్తూ చెప్పిన మాట, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు స్తుతించబడాలి. ఆయనకే స్తుతి, మహిమ, ప్రభావములు కలగాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అని మాట్లాడబడింది. ఆయన చనిపోయాడు, సమాధి తిరిగి లేచాడు, అనగా మృతుల్లో నుండి ఆయన లేచినాడు. మరణమును
జయించినాడు. అవునా? మృతుల లోకములో ఉండకుండా ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచినాడు. మరణం మీద విజయాన్ని సాధించగలిగినాడు అనేది అర్థమవుతుంది. ఇంకా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అన్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. నిరీక్షణ ఎవరికి నిరీక్షణ? విశ్వాసులైన వారికి నిరీక్షణ, పరిశుద్ధులైన వారికి నిరీక్షణ. అంటే మనం ఈ లోక సంబంధులము కాదని, మనము పరసంబంధులమని, ఏనాటికైనా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే, ఏనాటికైనా ఈ ఊరు విడిచిపెట్టాల్సిందే, ఏనాటికైనా ఈ కుటుంబాన్ని బంధుమిత్రులను విడిచిపెట్టి దేవునితో ఉంటామన్న ఒక నిరీక్షణ దేవుడు మనకు కలగజేశాడు. ఇది ప్రతి విశ్వాసి కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇంకేమన్నాడు చూడండి బైబిల్లో, మనకు కలుగునట్లుగా అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసినాడు. ఆయన విశేష కనికరము చొప్పున ఆయన మనల్ని మరల జన్మింప చేసినాడు. బాప్తిసం తీసుకున్నవాడు రెండవ జన్మ. ఒకరు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని ప్రభు చెప్పిన మాట నికోదేముతో. కొత్తగా జన్మించడం అంటే ఎలా? ముసలివాడైన మనుషుడు మరలా తల్లి గర్భములో ప్రవేశించి జన్మించాలన్నా అంటే కాదు, అది కాదు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యం ప్రవేశించడని ప్రభువు చెప్పిన మాట. దాన్ని నూతన జన్మ అని అంటారు. ఒకటి తల్లి గర్భం నుంచి మనం జన్మిస్తాం, ఇది ఒక జన్మ. అయితే రెండవ జన్మ ఏంటంటే ప్రభువులో జన్మించుట, అనగా మన జీవితాన్ని మన బ్రతుకును మార్చుకొనుట, మన అలవాట్లు మార్చుకొనుట, మన బుద్ధి మార్చుకొనుట. ప్రభు కోసమే నేను జీవిస్తానని బాప్తిసం తీసుకొనుట అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అర్థం కావడానికి ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక పౌలు, రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, 5వ అధ్యాయము 2వ వచనములో పౌలు భక్తుడు ఇట్లా జ్ఞాపకం చేశాడు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అని రాయబడింది. ఇక్కడ కూడా ఒక మాట మనకు అర్థం కావాలి. అదేమిటంటే ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. కృపయందు ఎలా మనం ప్రవేశించుతాము అంటే విశ్వాసము ద్వారా. అవునా? ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. కృపచేతనే మనం ప్రవేశించిన ప్రభువులో. ఒకటి విశ్వాసం ఉంచుట వలన అనే వాక్యం చెబుతుంది. ఏ వ్యక్తికైతే విశ్వాసం ఉంటుందో దేవుని మీద, అతడు కృపలో ప్రవేశిస్తాడు, అనగా క్రీస్తులోనికి వస్తాడు. లోకము నుండి, పాపము నుండి, అవునా, అపవిత్రత నుండి క్రీస్తులోకి దాటుట ఎలా? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా అనేది మనకు అర్థమైంది. ఇంకా ఏముందంటే ఇలా బైబిల్ చెప్తుంది కదా, అందులో నిలిచి ఉండి, అనగా కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. ఇది మరి గొప్పది. అవునా? ఏ విధంగా మనకు అతిశయం అంటే దేవుని కృపను బట్టి మనకు అతిశయం. దేవుని నమ్ముకున్నాం, చనిపోతే దేవుని రాజ్యం పోతామని ఒక అతిశయం. అట్టి నిరీక్షణ గలవారమై మనము
ముందుకు సాగేవారుగా ఉండాలి. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 24 వచనం, 8వ అధ్యాయం 24 వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అని ఉంది. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. విశ్వాసము ద్వారా కృపలోకి దాటినాం, నిరీక్షణ వలన రక్షింపబడినాం. అవునా? నిరీక్షణ వలన రక్షింపబడితిమి. మనకు రక్షకుడు దొరికినాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షించబడినాం. రెండవదిగా నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూస్తున్న దానికోసం ఎవడు నిరీక్షించాడు? అది వాస్తవమే. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకోండి, దానికోసం మనం నిరీక్షిస్తామా? ఎదురు చూస్తామా? ఎదురు చూడడం, ఎందుకంటే అది మనకు కనిపిస్తుంది కాబట్టి. కనిపించే దానికోసం మనం నిరీక్షణ కలిగి ఉండం. కానీ 25వ వచనంలో రాయబడిన మాట చూడండి. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అని ఉంది. అర్థమైంది మాట? అర్థం చేసుకోవాలి. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోవాలి అనే మాట చూడాలి. కాబట్టి చూడని దానికోసము నిరీక్షణ అవసరం, చూచే దానికోసము నిరీక్షణ అవసరము లేదు. నిరీక్షణ అవసరం లేదు. మనం ఒక చూడబోతున్నాం, అది దేవుని రాజ్యం. దానికోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అనేది ఎంతైనా అవసరము అనేది బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇందుకు గనుక మార్చుద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగా ఇలా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అని అన్నాడు. నీకు కలుగునుగాక అనే మాట ఉంది. మొదటి మాట ఏమిటంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అన్నాడు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అన్నాడు. అవునా? ఈ మాట గుర్తుంచుకోవాలి. ఏది ఆధారము భక్తికి అనగా నిరీక్షణతో కూడిన భక్తి. ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. ఒకటి అర్థం చేసుకుందాం. ఏమిటంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో అన్నమాట. కాబట్టి నిరీక్షణ అనేది నిత్య జీవమునకు ఆధారం, జ్ఞానమునకు ఆధారం అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని మనము అలాగా గుర్తుంచుకుందాం. ఇక మనం చదువుకున్నామే,
దేనికోసం మనము నిరీక్షణ గల వారమై ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట చదువుకున్నాం. 8వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాం అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి కృపచేత నిత్యమైన ఆదరణ దేవుడు ఆయన మనకు అనుగ్రహించినాడు. ఈ నిత్యమైన ఆదరణ మనకు అవసరం. అది కూడా కృపచేతనే. ఆయన కృపై ఉన్నాడు. అవునా? కృప అనే ఈ మాట మీద మనం ఎన్నో సంగతులు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏదేమైనా వాక్యం చెబుతున్నట్టుగా కృపచేత నిత్యమైన ఆదరణ. దేవుడు తన పిల్లలను ఆదరించి, ఆదుకొని, పోషించి, సంరక్షించి, బతికించి సజీవ లెక్కలో ఉంచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ చూపించినాడు. మనందరి కోసమై ఆయన మరణించాడు. మనందరి కోసమై సమాజపడ్డాడు, తిరిగి లేచాడు. కేవలం తన కృప చేత మాత్రమే మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. రక్షించబడిన మనము ఇట్టి నిరీక్షణ గలవారమై ప్రభు కృప చేత ఆదరించబడుతూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుతాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృపచేత నిత్యమైన ఆదరణ మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. చూచేదానికోసమై నిరీక్షణ అవసరం లేదు, కానీ చూడని దానికోసమే నిరీక్షించుచున్నాం అనే మాటను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ రాజ్యం, నీ సన్నిధి, పరలోకం ఇది మేము చూడలేదు, అయితే నిరీక్షణ గలవారమై ఎదురు చూస్తూ ఉన్నాం. అట్టి భక్తి జీవితంలో ముందుకు సాగే కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని, సహాయం చేయమని, ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి కృప దయచేసి రక్షించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.